హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను రైస్. పొలంలో పండించిన రైస్, బయట కొన్నవైతే కాదు. చూడండి, ఈ గ్లాస్తో నేను కొలతలతో చెప్తున్నాను. 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా 1కి 2 సార్లు అయితే కడుక్కొని అయితే ఇలా పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టేసుకోండి. కడాయి కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని కూడా హీట్ అవ్వనివ్వండి కాసేపు. మనం ఈ పులావ్ సండేస్లలో, ఇంకా ఫంక్షన్స్కి, పండుగలకి ఇలా చేసుకుంటూనే ఉంటాం. ఇంకా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఒకసారి ఇలా సింపుల్గా ఏం మసాలాలంతా లేకుండా ఇలా ట్రై చేయండి. చట్నీలోకైనా చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసేసుకోండి. కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. కాసేపు గోల్డ్ కలర్లో అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా మాడనివ్వకండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ అయితే 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 2.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ అయితే వేసుకున్నాను. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఏం బియ్యం అని అంటే అవి మన చేనులో పండించినయే. రేషన్ బియ్యం కానీ కొనుక్కొచ్చిన బియ్యం అలాంటివి అయితే ఏం కాదు. 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకా సగం గ్లాస్ అయితే వాటర్ వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ కడాయికి కింద పట్టి ఉంటుంది. గరిట సహాయంతో మొత్తం కిందిది మొత్తం అనుకుంటూ చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను. మీకు రాళ్ళ ఉప్పు లేకపోతే సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. ఈ ధనియా పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే ఈ పులావ్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే డకనైతే వేసేసుకోండి. బాగా మరగనివ్వాలి. చూడండి, ఇక్కడ వాటర్ అనేటివి బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలపండి. మరీ ఎక్కువగా కలపకండి. అలా కలపడం వల్ల మొత్తం చిదుగు అవుతుంది, అంటే నూకల్లాగా అవుతుంది. ఇలా ఒకసారి అయితే కలిపి డకనైతే వేసేసుకోండి. మధ్యలో ఒకసారి చూడండి, కానీ కలపకండి. మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇక్కడ సగం అనేది మొత్తం ఉడికింది. ఇప్పుడు సగం ఉడికినప్పుడు అయితే ఇలా తిప్పేసుకోండి. స్పూన్తో ఒకసారి ఇలా అయితే తిప్పేసుకోండి. తిప్పేస్తుంటే మొత్తం పొగ అనేది లేస్తుంది. చూడండి, ఆవిరిలాగా మొత్తం వస్తుంది. కాబట్టి అంత కెమెరా కనిపించట్లేదు కదా. చూడండి, ఇప్పుడు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనాను సన్నగా తరుక్కొని అయితే వేసుకోండి. ఇలా కొత్తిమీర పుదీనాను వేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టి 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. కింద ఏం మాడకుండా ఉంటుంది.
చూడండి 2 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిందా లేదా ఇలా చేతులతో కొద్దిగా రైస్ని అయితే తీసుకొని చూడండి. రైస్ అయితే మంచిగా ఉడికింది. మీకు ఇంకా ఎక్కువగా మెత్తగా తినేవాళ్ళు మాత్రం కొద్దిగా ఎసరు వేసేటప్పుడే వాటర్ అనేటివి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ రైస్ అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంకా పండుగలకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చట్నీలో కూడా ఈ పులావ్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ చూసి వదిలేయకండి. ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.